సో రాత్రి నుంచి న్యూస్ చూస్తున్నామండి. మోడీజీ గారు మేము అనుకున్నాం, ముందుగానే అనుకున్నాం ఖచ్చితంగా చేస్తారనేది. ముందరైతే నేను చాలా చాలా ఈ 10 రోజులు చాలా నరకం అనిపించాం యాక్చువల్‌గా. కానీ ఈ రాత్రి నుంచి మాత్రం ఇదొక్కటి ఒక రకం కనీసం ఒక మినిమమ్ సంతోషం వచ్చిందంటే ఈ స్ట్రైకులు చేసి ఆల్మోస్ట్ ఒక 200 ఉగ్రవాదుల్ని ఏర్పారేశారని చెప్పి తెలుస్తుంది. నిజంగా చాలా థ్యాంక్స్ మోడీజీ గారు. మాకు తెలుసు ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పి. అందులో రేపు మా మధుసూదన్ గారిది పెద్ద కర్మ. సో కరెక్ట్‌గా దాని ముందు రోజే ఈ విధంగా జరగటం చాలా చాలా హ్యాపీ వేసింది. ఇంకొకటి ఏంటంటే ఆ సింధూరం అనే టైటిలే నిజంగా చాలా ఎలా పెట్టారో తెలియదు కానీ మోడీజీ గారు చాలా కరెక్ట్‌గా పెట్టారండి. 26 మంది ఫ్యామిలీస్‌కి తుడిచేసిన సింధూరం అనే ఆ టైటిల్‌తో పెట్టి ఉగ్రవాదులను తీసేయటం అనేది నిజంగా చాలా హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి. కానీ స్టిల్ మళ్ళీ ఉగ్రవాదులు మళ్ళీ పుట్టుకొని వస్తూనే ఉన్నారు. సో మేము మోడీజీ గారికి మళ్ళీ ఒక మనవి ఏంటంటే ఈరోజు జరిగింది ఒక మొదలు అనుకుంటున్నాం మేము. దీంతో మరి పాకిస్తాన్ మీద ఖచ్చితంగా డైరెక్ట్గా వాళ్ళ ఎకనామీ ఇంపాక్ట్ అయ్యేటట్టు దయచేసి చూడండి. ఎందుకంటే ఉగ్రవాదుల్ని ఏరు పారేసేది అనేది ఒకటి కరెక్టే, కానీ బట్ స్టిల్ ఆఫ్టర్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టుకొస్తున్నారు. సో ఉగ్రవాదులది అనేది ఒక టెంపరరీ సొల్యూషన్ అని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా పాకిస్తాన్ పర్మనెంట్ సొల్యూషన్ చాలా తీసుకున్నాం. మన ఇండియా చాలా తీసుకున్నాం. ఇది మా దాంట్లోనే కాదు, తాజ్లో చేశారు, గోకుల్ చాట్లో చేశారు, అక్షర్ధామ్లో చేశారు. చాలా ఇంకా ఇండియా తీసుకుంది, చాలా తీసుకున్నాం. ఇంకా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ పెట్టాలండి. మాలాగే ఇంకా ఏ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవ్వకూడదు. మాతో పాటు 26 ఫ్యామిలీస్, 26 అంతకంటే ఎక్కువ అని కూడా మాకు తెలీదు, మాలాగే బాధపడుతున్నారు. దయచేసి దీన్ని ఇలా ఒక చిన్న అటాక్ లాగా కాకుండా దీనికి ఒక శాశ్వత పరిష్కారం లాగా దీన్ని సెంట్రల్ తీసుకొని దానికి తగ్గ ఒక సొల్యూషన్ ఇస్తారని మేము కంప్లీట్ నమ్ముతున్నాం మోడీ గారిని. వీ హోప్ మోడీజీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. వీ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఆన్ మోడీజీ. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా, మోడీకి చెప్పుకోండి అని. ఇంకా ఆయనే చేయాలి, ఏం చెప్పారు అని. ఇంకా చాలా ఇండియా చాలా తీసుకుంది, ఇంక మనకు తీసుకునే శక్తి లేదు. మనలాగా ఇంక ఏ కుటుంబాలు ఇంకా పడకూడదంటే దీనికి రూట్స్ నుంచి తీసుకోవాలండి. పైన సర్జికల్ స్ట్రైక్స్ అని మనం ఈ కొన్ని రోజులు చేసేసి మళ్ళీ ఆపడం కాదు. ఒక లాంగ్ టర్మ్గా మనం ఏమైనా స్ట్రాంగ్గా సెంట్రల్ నుంచి వాళ్ళు, మనకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా ఆర్మీ ఉంది, మనకు చాలా ఉంది. సో మనం స్ట్రెంత్గానే ఉన్నాము. సో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం.